హలో, వెల్కమ్ టు డాడీస్ మమ్మీ ఛానల్. ఈరోజు మా హస్బెండ్ వంట చేస్తున్నారు. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేశారు. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేశారు. ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం అల్లం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేశారు. మంచిగా ఫ్రై అయి మగ్గిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని దాంట్లో వేసి మంచిగా కలిపారు. ఈరోజు మా ఆయనకు వంట చేయాలని ఎందుకు అనిపించిందో కానీ మా కోసం వంట చేస్తున్నారు స్పైసీగా. ఎంతైనా హస్బెండ్ ఇంట్లో వంట చేస్తే చాలా బాగుంటుంది తినడానికి. మంచిగా కలిపేసుకున్నారు. ఆ తర్వాత కలిపి చూడండి ఎంత కష్టపడుతున్నారో కిచెన్లో. మంచిగా మూత పెట్టేసుకున్నాడు. మూత పెట్టేసుకుని ఒకసారి మళ్ళీ 5 minutes తర్వాత మూత తీసి చూసి మంచిగా వాటర్ ఊరినాయి. మంచిగా కలిపేసుకుంటున్నారు. ఇంకా తర్వాత మరి దాంట్లో ఏమేమి వేసిందో చూద్దాం. కారం వేసారు ఒక 2 spoons. నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి నార్మల్గానే వేసుకుంటాం కారం. ఇంకా తర్వాత మంచిగా కలిపేసుకున్నాడు. ఆ తర్వాత కలిపేసుకొని కొంచెం మగ్గింది అనిపించిన తర్వాత సరిపడని వాటర్ క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకున్నారు. వాటర్ పోసిన తర్వాత కొంచెం మంచిగా ఉడకట్లేదని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో వేసాము. దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అన్నీ తీసి వేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. సో మటన్ కర్రీలోకి తినడానికి మేము ప్రజెంట్ చపాతీ చేసుకున్నాం. చపాతీతోని తినేసాం. చపాతీ, వైట్ రైస్. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో గ్రేవీ. కర్రీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. ఎంతైనా మా హస్బెండ్ చాలా బాగా వంటలు చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే మీ హస్బెండ్తో వంట చేయించేది ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్